ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ 2024. సో ఏపీ హైకోర్టులో క్లర్క్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 23/7/2024 రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ 12 క్లర్క్ నోటిఫికేషన్. సో ఈ వీడియో వచ్చేసి కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ గౌట్ జాబ్ వేకెన్సీ, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ అండ్ జాబ్ నోటిఫికేషన్ అండ్ రీసెంట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఏపీ హైకోర్టులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఏపీ గౌట్ జాబ్స్ 2024 నోటిఫికేషన్. సో ఇక్కడ 23/7/2024 రోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్. సో 12 కాంట్రాక్ట్ బేసిస్ క్లర్క్ నోటిఫికేషన్ అండి ఫర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఏపీ. ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి, క్లర్క్ నోటిఫికేషన్కి 35,000 per month ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి సో ద డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది నెసరీ రిలేటింగ్ టు ద ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఇంకా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాలి. రిజిస్టర్ రిక్రూట్మెంట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, ఏపీ. పిన్ కోడ్ వచ్చేసి 522239 అండర్ రిజిస్టర్డ్ పోస్ట్. దాంట్లో మీరు సూపర్స్క్రైబ్ చేయాలి. సూపర్స్క్రైబింగ్ ఆన్ ద ఎన్వలప్ మీద ఇలా రాయాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ అని ఎన్వలప్ మీద మీరు సూపర్స్క్రైబ్ చేసి 6/8/2024 లోపు 5 PM లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 6/8/2024. సో ఇది August 6th లోపు మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద టెస్టిమోనల్స్. సో అప్లికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ apsc.gov.in లో ఉంటుంది, లేదా మీరు నా కింద ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ద ఎక్స్చేంజెస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఆర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ వితౌట్ టెస్టిమోనియల్స్ అండ్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. The High Court will not be responsible for any postal delay. So 6/8/2024 లోపు మీరు ఆ పర్టికులర్ ఎన్వలప్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ చేరుకోవాలి. సో ఇక్కడ హైకోర్టులో క్లర్క్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. అపాయింటింగ్ అథారిటీ వచ్చేసి హానరబుల్ చీఫ్ జస్టిస్. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years లోపు ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 12 అని డిస్క్లోజ్ చేశారు, కానీ కేటగిరీ వైజ్ డిస్క్లోజ్ చేయలేదు. సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ 30 years యాజ్ ఆఫ్ 1st January ఆర్ 1st July preceding the last fixed or submission of application. ఇంకా he must be a citizen of India. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ candidate should be eligible 10+2 pass అయి ఉండాలి. సో the candidate should have acquired a degree in law from recognized university having studied 5-year regular stream after 10+2 of the schooling, or who have studied 10+2 in regular curriculum followed by 3 years. సో ఇక్కడ మీకు లా డిగ్రీ ఉండాలి ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ ద 5th year or 5-year integrated law course or 3rd year or 3-year law course in after graduation in any stream will or also be సో వాళ్ళు కూడా ఎవరైతే లా చేస్తున్నారో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ద డిగ్రీ ఇన్ లా విదిన్ 2 years ఇమీడియట్లీ ప్రెసిడింగ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ది సెలెక్షన్ ఆఫ్ ది క్లర్క్. సో వితిన్ 2 years లోపే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే 30 years లోపు కాబట్టి. సో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాట్ పర్సూయింగ్ అదర్ రెగ్యులర్ కోర్స్ ఆర్ స్టడీయింగ్ ఆర్ పర్సూయింగ్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ విచ్ మే రిక్వైర్ దెమ్ టు be away from their workplace during the period of engagement of law clerk. సో ఇది క్రైటీరియా అండి. మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు ఎటువంటి ఉద్యోగం చేయకూడదు. సో ఇది ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ కాబట్టి. సో పీరియడ్ ఆఫ్ అసైన్మెంట్ ఆర్ డిఅసైనింగ్ ద లా క్లర్క్ వచ్చేసి నార్మల్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year అండి. సో డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, ఒక 4 years వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ద అసైన్మెంట్ ఆఫ్ లా క్లర్క్ మే బి డిస్కంటిన్యూడ్ even before the completion of 1 year without the notice of his services if found unsatisfactory. సో ensure that ఒకవేళ మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆఫ్ లా క్లర్క్ విల్ బి మేడ్ బేస్డ్ అపాన్. సో సెలెక్షన్ ప్రొసీజర్ ఫర్ లా క్లర్క్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆఫ్ ది లా క్లర్క్ విల్ బి మేడ్ బై నోటిఫికేషన్. ఆ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ద్వారా సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో ప్రామినెంట్ లా స్కూల్స్ మే బీ ఇన్వైటెడ్ టు రికమెండ్ దేర్ అలుమ్నై. సచ్ అప్లికేషన్ షెల్ బి మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ annexure. సో అప్లికేషన్ ఫామ్ మీరు ఎవరైతే పంపిస్తారో దాన్ని బట్టి హానరబుల్ చీఫ్ జస్టిస్ నామినేటెడ్ ఒక కమిటీ ద్వారా క్రియేటెడ్ సెలెక్షన్ క్రైటీరియా అనేది బేస్డ్ అపాన్ ద మెరిట్ ద్వారా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్. సో ఇక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అసైన్ టు లా క్లర్క్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ టు అసిస్ట్
in the work of honorable judges primarily in their judicial and academic side. So ఇది criteria. ఇంకా రోల్ ఆఫ్ అటెండెడ్ లా క్లర్క్ వచ్చేసి క్యాజువల్లీ. సో వీ నీడ్ టు అసిస్ట్ ద ఆనరబుల్ జస్ట్ అండ్ ఆల్సో రికార్డ్స్. ఇక్కడ క్రైటీరియా వచ్చేసి 35,000 per month ఉంటుంది. ఈచ్ లా క్లర్క్ షెల్ బి పెయిడ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ 35,000 per month. అండ్ ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్షన్ క్రైటీరియా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ ఇన్ ద ఆనరబుల్ కోర్ట్. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ అఫిక్స్ చేయాల్సి ఉంటుంది టు ద రిజిస్టర్. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ డీటెయిల్స్, క్యాండిడేట్ ఎన్రోల్డ్ ఇన్ ద అడ్వకేట్ ఇన్ ద బార్ కౌన్సిల్ ఆ డీటెయిల్, ఇంకా ఎప్పుడు ఎన్రోల్ చేసుకున్నారో, టెక్నికల్ క్వాలిఫికేషన్, నేషనాలిటీ, కేటగిరీ, లాంగ్వేజ్ నోన్, పర్మనెంట్ అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్స్, సిగ్నేచర్, వెరిఫికేషన్. ఇక్కడ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీరు ఈ రిక్విజైట్ టెస్టిమోనియల్స్ అన్నీ మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ 6/8/2024 లోపు 5 PM లోపు మీరు పంపించాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ టు ద అడ్రస్ మెన్షన్డ్ ఇన్ ద ఎర్లియర్. సో ఇది క్రైటీరియా అండి. సో ఎవరికైతే ఏపీ హైకోర్టులో క్లర్క్గా అనుకుంటున్నారో వారు అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రొవైడెడ్ యూ నీడ్ టు హ్యావ్ ద లా డిగ్రీ అండ్ ఎన్ష్యూరింగ్ దాట్ మీరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా కూడా ఉండకూడదు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబర్ ప్లేలిస్ట్ చూడండి, దానిలో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.